ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన సమాచారం అండి. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సరెండర్ లీవ్ అనేది ఒక ముఖ్యమైన సౌకర్యం. దీని ద్వారా ఉద్యోగులు తమ అద్యత సెలవులను నగాదుగా మార్చుకోవచ్చు. ఈ సౌకర్యం యొక్క వివరాలు, నిబంధనలు మరియు ప్రక్రియ గురించి మరింత విస్తృతంగా తెలుసుకుందాం. ఇక సరెండర్ లీవ్ అంటే ఏంటి? ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్స్ ఖాతాలో నిల్వ ఉన్న సెలవులను కొన్ని లేదా షరతులకు లోబడి ప్రభుత్వానికి అప్పగించి దానికి ప్రతిఫలంగా నగదు పొందే పద్ధతినే సరెండర్ లీవ్ అంటారు. ఇది ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే ఒక ఏర్పాటు. ఈ సౌకర్యం ఏ ఉద్యోగులకి వర్తిస్తుందంటే గెజిటెడ్ ఉద్యోగులు, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, 4వ తరగతి ఉద్యోగులు, ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న జిల్లా పరిషత్, మండల పరిషత్, పురపాలిక సంఘాలు, ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో పనిచేస్తున్న అన్ని పాఠశాలలు మరియు కాలేజీలలో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా సరెండర్ లీవ్‌కు అర్హులవుతారు. ఇక ఈ సరెండర్ లీవ్ గణన మరియు చెల్లింపు విధానం ఎలా ఉంటుందంటే, ముందుగా గణన పద్ధతిని తెలుసుకుందాం. సరెండర్ లీవ్ జీతం నెలవారీ పద్ధతిపై ఇవ్వాలి. ఆ నెలలో 28, 29, 30, 31 రోజులతో నిమితం లేకుండా నెలవారీ పద్ధతిపై నగదు చెల్లించాలి. ఈ విషయంలో నెల అనగా 30 రోజులు మాత్రమే పరిగణించబడుతుంది. అలాగే సెలవుల పరిమితి. ఇక ఉద్యోగులు సంవత్సరానికి 15 రోజులు చొప్పున గాని లేదా 2 సంవత్సరాలకు 30 రోజుల చొప్పున గాని తమ అద్యత సెలవులను సరెండర్ చేసే నగదు పొందవచ్చు. అలాగే సరెండర్ లీవ్ కాలానికి పూర్తి వేతనం మరియు ఇతర అలవెన్సులు అంటే డిఏ, హెచ్ఆర్ఏ, సీసీఏ, మధ్యంతర ఉపశమనం చెల్లించబడదు. అలాగే హెచ్ఆర్ఏకి ఎవరు అర్హులంటే ప్రభుత్వ క్వార్టర్లలో నివాసం ఉంటున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా సరెండర్ సెలవు జీతంలో హెచ్ఆర్ఏ పొందుటకు అర్హులండి. ఇక సరెండర్ లీవ్ అనుమతికి నిబంధనలు అంటే 15 రోజులు సరెండర్ లీవ్ కోసం కనీసం 12 నెలలు గ్యాప్ ఉండాలి. అది 30 రోజులు సరెండర్ లీవ్ కోసం 24 నెలలు గ్యాప్ ఉండాలి. ఈ గ్యాప్ పూర్తయిన తర్వాత ఏ నెలలోనైనా దీనికి అనుమతిస్తారు. ఈ సెలవు కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సాధారణ ప్రక్రియ ద్వారానే ఇది ఆమోదించబడుతుంది. ఇక ఉపాధ్యాయుల విషయంలో ఏ అధికారి అయితే అద్యత సెలవు మంజూరు చేయు అధికారం కలిగి ఉంటాడో అట్టి అధికారే అద్యత సెలవు సరెండర్ చేయుటకు అనుమతించబడతారు. సాధారణంగా ఇది డ్రాయింగ్ అండ్ డిస్పర్సింగ్ ఆఫీసర్ లేదా డిపార్ట్మెంట్ హెడ్ అవుతారు. అలాగే అద్యత సెలవు సరెండర్ చేయుటకు ఉద్యోగి దరఖాస్తు చేసిన తేదీ నుండి మాత్రమే సరెండర్ సెలవు చేసుకొనుటకు అనుమతించబడాలి. అంతకుముందు తేదీ నుండి అనుమతించబడదు. ఇక అద్యత సెలవు ఖాతాలో నమోదు విధానం ఎలా ఉంటుందంటే జనవరి 1వ తేదీన కానీ, జూలై 1వ తేదీన కానీ అద్యత సెలవును సరెండర్ చేసిన సందర్భంలో అద్యత సెలవు ఖాతా నుంచి ముందుగా సరెండర్ సెలవును తగ్గించి ఆ తర్వాత అద్యత సెలవు జమలు నమోదు చేయాలి. అలాగే అద్యత సెలవు సరెండర్ చేసినందువల్ల వచ్చు సెలవు జీతంలో జీతం, జీపీఎఫ్, ప్రభుత్వానికి చెల్లించాల్సిన అడ్వాన్సులు, సహకార సంస్థల బాకీలు మొదలైనవి తగ్గించకూడదు అంటే ఈ మొత్తాలు మినహాయించబడవు. అలాగే పదవి విరమణకు సంబంధించిన నిబంధనలండి. ఇక పదవి విరమణ తేదీకి సమీపంలో ఉన్న ఉద్యోగులకు కూడా సరెండర్ లీవ్‌లు మంజూరు చేయవచ్చు. అయితే వారికి మంజూరు చేయబడిన చివరి తేదీకి మరియు పదవి విరమణ తేదీకి మధ్య డ్యూటీ పీరియడ్ కనీసం 30 రోజులు తగ్గకుండా ఉండాలంటే సరెండర్ లీవ్ ఆమోదం తర్వాత కనీసం 30 రోజులు సర్వీసు మిగిలి ఉండాలి. పదవి విరమణ సర్వీసులో ఉంటూ మరణించిన ఉద్యోగుల విషయంలో అద్యత సెలవును నగదుగా మార్చుకునే విషయంలో దాదాపు కార్యాలయపు అధికారే మంజూరు చేయవచ్చు. ఇది మరణించిన ఉద్యోగ కుటుంబానికి ఆర్థికంగా సహాయంగా ఉంటుంది. ఇక బిల్లు సమర్పణ మరియు రద్దు విషయానికి వస్తే సరెండర్ సెలవు మంజూరైన తేదీ నుండి 90 రోజుల లోపు బిల్లును నగదు కోసం సమర్పించాలి. 90 రోజుల లోపు బిల్లు సమర్పించని ఎడల సరెండర్ లీవ్ మంజూరు దానంతట అదే రద్దవుతుంది. అలాగే సర్వీసు పుస్తకంలో నమోదు. ఇక అద్యత సెలవు సరెండర్ చేసిన సందర్భాల్లో పూర్తి వివరాలు ఉత్తర్వుల నెంబర్‌తో సహా సంబంధిత ఉద్యోగి సర్వీసు పుస్తకంలో ఎర్ర సిరాతో స్పష్టంగా నమోదు చేయాలి. అలాగే సర్వీసు పుస్తకంలో అద్యత సెలవు పట్టికలో కూడా ఎర్ర సిరాతో నమోదు చేసి అటెస్టేషన్ చేయాలి. ఇది భవిష్యత్తులో ఎలాంటి గందరగోళం లేకుండా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే బదిలీ అయిన ఉపాధ్యాయుల విషయానికి వస్తే ఉపాధ్యాయులు ఇటీవల బదిలీల్లో భాగంగా ఒక ఎస్టీఓ పరిధి నుండి మరొక ఎస్టీఓ పరిధిలోకి పాఠశాలలకు మారినప్పుడు సరెండర్ లీవ్ కోసం దరఖాస్తు చేసే సందర్భంలో పాత ఎస్టీఓ కార్యాలయం నుండి ఫ్లై లీఫ్ జెరాక్స్ కాపీని ఎస్టీఓ గారి
అటెస్టేషన్‌తో సమర్పించాలి. ఇది వారి పూర్వ అర్జిత సెలవులను వివరంగా ధృవీకరించడానికి అవసరం. సరెండర్ లీవ్ అనేది ఉద్యోగులకు తమ కష్టార్జితమైన సెలవులను ఆర్థికంగా ఉపయోగించుకోవడానికి ఒక చక్కటి అవకాశం. ఈ నిబంధనలను సరిగ్గా అర్థం చేసుకొని పాటించడం ద్వారా ఉద్యోగులు ఈ సౌకర్యాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చు.